హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న రివ్యూ వచ్చేసి బెంచ్ లైఫ్. ఇది ఒక వెబ్ సిరీస్ భయ్య, తెలుగులో సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 5 ఎపిసోడ్స్. ఆకాంక్ష సింగ్, వైభవ్ రెడ్డి, రితికా సింగ్, రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ళ బర్ని గారు, తెలిసిన యాక్టర్స్ చాలా మంది అయితే ఉన్నారు. అండ్ నిహారిక ప్రొడక్షన్ నుంచి వస్తుంది వెబ్ సిరీస్. ఇది మానస శర్మ డైరెక్షన్. టోటల్ 5 ఎపిసోడ్స్. ఒక్కొక్క ఎపిసోడ్ అప్రాక్సిమేట్లీ 40 minutes వరకు ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందన్న రివ్యూ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, స్టోరీ ప్లాట్ వచ్చేసి ఐటీ సెక్టర్లో, అదే సాఫ్ట్వేర్ సెక్టర్లో బెంచ్ లైఫ్ అని ఒకటి ఉంటుంది భయ్య. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే ఏ ప్రాజెక్ట్స్ అప్ చెప్పరు, కానీ బెంచ్లో కూర్చోబెడతారంతే. బట్ వాళ్ళకు రావాల్సిన జీతం వచ్చేస్తుంది. వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కింద వర్కింగ్లో ఉంటారు. సో ఈ లైఫ్ బతుకుతున్న ఒక ముగ్గురు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అదే ఈ బెంచ్ లైఫ్ సిరీస్ అన్నమాట. ఆ ముగ్గురు వచ్చి బాలు, మీనాక్షి అండ్ రవి. ఒకరు వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్కి అండ్ పర్సనల్ లైఫ్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ పర్సనల్ లైఫ్ ప్రాబ్లమ్స్ లీడ్ చేయడం కానీ, వాళ్ళు అనుకున్నది సాధించడానికి కానీ వీళ్ళు ఈ బెంచ్ లైఫ్ని కోరుకోవడం జరుగుద్ది అనమాట. బట్ అది ఎంతవరకు వెళ్ళింది, వాళ్ళ పర్సనల్ లైఫ్లో జరిగిన ప్రాబ్లమ్స్ ఏంటి, అంటే ఈ బెంచ్ లైఫ్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని అలా ఫేస్ చేశారు. ఇవన్నీ తెలియాలంటే మీరు ఖచ్చితంగా ఈ బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఈ వెబ్ సిరీస్ పరంగా నాకు అనిపించిన పాజిటివ్స్ వచ్చేసి, ఫస్ట్ వన్ వచ్చి స్టోరీ ప్లాట్ అండ్ కాన్సెప్ట్ భయ్య. సాఫ్ట్వేర్ కంపెనీ రిలేటెడ్ బెంచ్ లైఫ్ అన్న కాన్సెప్ట్ ఇప్పటిదాకా ఎవరు తీయలేదు కాన్సెప్ట్ని. సో కాన్సెప్ట్ వైజ్ చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఆ కాన్సెప్ట్ని ప్రజెంట్ చేసిన విధానం కూడా చాలా యూనిక్గా, అంటే ఫన్నీ వేలో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలా చూపించారు. అది నాకు బాగా నచ్చింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి క్యారెక్టర్స్, వాళ్ళ ఇంట్రడక్షన్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ పరంగా తీసుకున్న పర్సన్స్, ప్రతి ఒక్క క్యారెక్టర్కి యాక్టర్స్ అయితే కరెక్ట్గా సెట్ అయ్యారు. వైభవ్ కానీ, రితికా సింగ్ కానీ, ఆకాంక్ష సింగ్ కానీ, తనికెళ్ళ బర్ని గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్స్కి చాలా బాగా సెట్ అయ్యారు. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే సిరీస్కి చాలా ప్లస్ పాయింట్ అని చెప్తా. ఇంకా తనికెళ్ళ బర్ని గారి డైలాగ్స్ అయితే ఇంకా బాగుంటాయి. రాజేంద్ర ప్రసాద్ గారు అయితే కామెడీ బాగా పండించారు. ఆయన ఉన్నంతసేపు స్క్రీన్ మీద కొంచెం ఫన్ జనరేట్ అవుతుంటుంది. అది చాలా బాగా నచ్చింది నాకు. థర్డ్ వన్ వచ్చేసి, సిరీస్ మొత్తం వచ్చి చాలా సింపుల్ గా ఉంటుంది భయ్య. ఓ సాగదీయకుండా, ఎక్కువ ల్యాగ్ చేయకుండా, ఒక 3 hours, ఒక 5 episodes లో చాలా నీట్ గా సింపుల్ గా ముగింది. నాకు ఎక్కువ డ్రాగ్ చేసినట్టు అయితే అనిపించలా. ఉన్న 5 episodes లో కూడా ఫస్ట్ 3 అండ్ లాస్ట్ 5th episode, ఇవి 4 నాకు బాగా నచ్చాయి. 4th episode లో కొంచెం పేసింగ్ ఇష్యూస్ ఉన్నా సరే కానీ అది కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. కథకు అవసరం ఆ ఎపిసోడ్ కూడా. సో చాలా తక్కువ టైంలో ఇంత మంచిగా సిరీస్ని ప్రజెంట్ చేయడం అయితే నాకు బాగా నచ్చింది. అండ్ మానస గారు ఇంతకుముందు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది కూడా ఓటీటీలో రిలీజ్ చేశారు. అది కూడా చాలా బాగుంటుంది సిరీస్, చాలా సింపుల్గా ఉంటుంది అది కూడా. అంటే ఇది కూడా అలాగే సింపుల్ వేలో చేశారు, కాకపోతే కాన్సెప్ట్ మంచిగా సెట్ చేసుకున్నారు. ముందు సిరీస్ కన్నా ఇది ఇంకొంచెం బాగా నచ్చింది భయ నాకైతే. ఎందుకంటే ఇందులో ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఎక్కువ ఉంది. సో ఆవిడ రైటింగ్ చాలా బాగా రాసుకున్నారు, ఎక్స్ప్లోరింగ్ కూడా కరెక్ట్గా చేశారు అనిపించింది నాకైతే. ఆవిడనైతే మెచ్చుకోవాలి ఈ విషయం మీద. అండ్ ఇంకా నెగిటివ్స్ వచ్చేసి చెప్తాంగా ఇందాక 4th episode లో కొంచెం పేసింగ్ ఇష్యూస్ ఉంటాయి, అక్కడక్కడ పేసింగ్ ఇష్యూస్ ఉంటాయి, కొంచెం సాగదీసినట్లు అనిపిస్తుంది అనమాట. సో పెద్ద ఇబ్బంది ఏం కాదు. అండ్ కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి భయ్య ఫీమేల్ లీడ్స్ లో, లైక్ ఇషా కానీ, మీనాక్షి కానీ, ఎలా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ క్యారెక్టర్స్ కి కొంచెం ఎండింగ్ కరెక్ట్గా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. అండ్ రితికా సింగ్ కి వాళ్ళ అమ్మ క్యారెక్టర్ చేశారు. సో ఆవిడ లాస్ట్ ఎపిసోడ్లో జస్ట్ ఫ్యూ డైలాగ్స్కి మారిపోవడం అంతగా నచ్చలేదు, అంత కన్వీనియంట్గా అనిపించింది నాకు. కొంచెం అదొకటి కొంచెం మైనస్ అనిపించింది భయ్య. అండ్ రవి క్యారెక్టర్ ఉంటుంది, ఆయన చేసి ఫన్ ఏంటంటే ఆయనకంటూ ఒక లైఫ్లో గోల్ ఉంటుంది. సో దాని ప్రకారం ఆయన క్యారెక్టర్ ద్వారా చాలా ఫన్ జనరేట్ చేశారు. బట్ ఫన్ అనేది అందరికీ ఒకలాగా ఉండదు. నాకైతే కొంచెం అంతగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. బట్ చాలా మందికి నచ్చచ్చు, నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య. సీరియస్ టాపిక్స్ కట్ట తీసుకున్నప్పుడు కూడా కొంచెం సిరీస్ కొంచెం బోరింగ్గా ఫీల్ అనిపించింది అంతే. ఇంకా ఫైనల్ వెర్డిక్ట్ అయితే, మీరు ఈ సిరీస్కి ఇచ్చే మీ టైం అయితే వర్త్ ఇట్ భయ్య. మంచిగా టైం పాస్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఆ ఫ్యామిలీతో చూడొచ్చు. బట్ వైభవ్ రెడ్డి చేసిన బాలు క్యారెక్టర్లో మాత్రం కొంచెం డైలాగ్స్ వల్గర్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఉన్న వెబ్ సిరీస్ అంతా మీరు మంచిగా చూడొచ్చు. బెంచ్ లైఫ్ ఒక సింపుల్ అండ్ ఎంటర్టైనింగ్ సిరీస్ భయ్య. అంటే తీసిన విధానంలో కొత్తగా లేకపోయినా కాన్సెప్ట్ అండ్ స్టోరీ వైజ్ మంచిగా తీసుకుని ఒక మంచి ఫన్ అండ్ ఎమోషనల్ వేలో ప్రెజెంట్ చేశారు. అది కొంచెం బాగుంటుంది, టైం పాస్కి అయితే చూడొచ్చు. సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు అవైలబుల్ ఉంది. టోటల్ 5 episodes, డ్యూరేషన్ టోటల్ వచ్చి 3 hours అలా ఉంటుంది అంతే, అంతకుమించి ఏమి ఉండదు. చూడాలనుకుంటే చూడండి భయ్య. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కనుక ఆల్రెడీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా ఒపీనియన్ కామెంట్ చేయండి. ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.